హాయ్ హలో వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. దిస్ ఈస్ నాని. నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. కన్నడ బ్యాచెస్ వర్సెస్ తెలుగు బ్యాచెస్ ఫామ్ అవుతున్నాయి. న్యూ లేడీ ఫైర్ బ్రాండ్ సోనియా ఆకుల, ఇంకా నాగమణికంట ట్రాక్ తప్పాడా, ఇవన్నిటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబర్స్. అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్లో మీకు నచ్చిన కంటెంట్ కానీ మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే నాగమణికంట వర్సెస్ ఆదిత్య ఓం, నాగమణికంట వర్సెస్ నిఖిల్, నాగమణికంట వర్సెస్ విష్ణుప్రియ. నిన్న జరిగింది ప్రాంక్ అని అందరికీ తెలుసు. అయినా నాగమణికంటకి ఎందుకో లో మెచ్యూరిటీ ఉంది ఏమో అనిపించింది. ఆదిత్య ఓం గారు అంత పెద్ద మనిషి అయినా కూడా వచ్చి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు. చూడు బ్రదర్, ఇది సారీ అని చెప్పడానికి వచ్చినా కూడా నాగమణికంట నో నో ఐ నో బ్రో అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కొంచెం ఇర్రెస్పెక్ట్ఫుల్గా అనిపించింది. అక్కడ అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకో అంత సీరియస్ అయ్యారు. ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ లాగా అనిపించింది. అంటే నాగమణికంట అందరి దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరెవరు ఓట్లు వేసారో, ఇట్లా ఎలిమినేట్ అవ్వడానికి ఎవరెవరు ఓట్స్ వేసారో వాళ్ళందరి దగ్గరికి వెళ్తుంటే వెళ్ళి ఇట్లా తెలుసుకుంటున్నాడు. ఏంటి ఎందుకు ఓటేసారని తెలుసుకున్నప్పుడు విష్ణుప్రియ వచ్చి నాకెందుకో నువ్వు ఫెమినిస్ట్లా అనిపిస్తున్నావు, ఇది నాకెందుకో ఇక్కడ విష్ణుప్రియ గారు కరెక్ట్గా మాట్లాడలేదు అనిపిస్తుంది. తర్వాత సేమ్ ఇదే నిఖిల్ గారు నాగమణికంటతో కంఫర్టబుల్ జోన్ తీసుకురావడానికి ట్రై చేశారు. ఇక్కడ కూడా మళ్ళీ ఇష్యూ రేస్ చేశారు నాగమణికంట. బ్రో నాకు తెలుసు బ్రో, నువ్వేమనాలంటున్నావు నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ నాగమణికంట ఎందుకో కొంచెం ట్రాక్ తప్పాడు అనిపించింది. ఎందుకు అంత ఎరగెన్స్ అవసరం లేదు, అంత ఎరగెన్స్ అవసరం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ అన్ని సీజన్స్ చూస్తున్నాం కదా, వచ్చిన రోజు ఎలిమినేషన్ ఎందుకు చేస్తారు, చేయరు కదా. అన్ని జనాలు ఓట్లు చూసి ఎలిమినేషన్ చేస్తూ ఉంటారు. అది తెలిసినా కూడా ఎందుకో ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ అనిపించింది ఇక్కడ. దీని తర్వాత నెక్స్ట్ ఇంకా టకర్ సాంగ్తో మార్నింగ్ లేచారు. టకర్ సాంగ్తో డ్యాన్స్ చేశారు. చిన్న జుంబాలాగా ఏదో ఆడిచ్చారు. ఓకే, అక్కడ అయిపోయిన తర్వాత ఫుడ్ వచ్చింది. మళ్ళీ కిచెన్లో ఎవరు పని చేయాలి, బాత్రూంలో ఎవరు పని చేయాలి, క్లీనింగ్ ఎవరు ఉండాలి, ఇదంతా లైవ్లో చాలా ల్యాగ్గా జరిగింది. దీన్ని మనకి ఎపిసోడ్లో చూపించింది. ఒక 4 మెంబర్స్నేమో కిచెన్లో, ఒక 6 మెంబర్స్ క్లీనింగ్కి, ఒక 4 మెంబర్స్ బాత్రూమ్కి. ఇక్కడ మళ్ళీ ఇష్యూ 4 మెంబర్స్ కిచెన్లో ఉన్నదానికి హెడ్ బేబక్క. ఇక్కడ బేబక్క గారికి చిన్న హెల్త్ ఇష్యూ. ఆమె కొంచెం వాయిస్ రేస్ చేసి చెప్పుంటే బాగుండేది. అక్కడ కూడా గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, కానీ తను ఏది ఇంటెన్షన్గా చేయలేదు. ఇక్కడ సోనియా గారు మాట్లాడిన వే కరెక్టే, బట్ ఆమె యూజ్ చేసిన వర్డ్స్ కానీ ఆర్గ్యూ చేయటం అనేది కరెక్ట్ అనిపించలేదు. బట్ తన ఇంటెన్షన్ కరెక్టే, కానీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా లేదు. వీళ్ళకి వచ్చిన గ్రాసరీస్లో వీళ్ళందరికీ టాస్క్లు లేకపోవడం వల్ల అనుకుంటా బోర్ కొట్టేసి ఒక ఆరెంజ్తో ఏడుగురు ఆడుకున్నారు. ఏడుగురు ఆడుకోవడంతో సోనియా ఆకుల గారు సీరియస్ అయిపోయారు. ఇక్కడ కూడా ఇది అసలు సూపర్ అనిపించింది నాకు. సోనియా గారు మాట్లాడింది కరెక్టే, కానీ అక్కడ యూజ్ చేసిన వర్డ్స్ కరెక్ట్గా మాట్లాడుంటే, స్టేబుల్గా మాట్లాడుంటే బాగుండేది. వర్డ్స్ అది నోరు జారకుండా ఉండుంటే బాగుండేది. ఆడుకున్నది 7 ఎవరంటే నిఖిల్, అభయ్ నవీన్, నైనిక, శేఖర్ భాష, అఫ్రిద్, బేబక్క, సీతక్క. ఇక్కడ సోనియా గారు వాయిస్ రేస్ చేశారు, ఇట్లా ఫుడ్ రెస్పెక్ట్ చేయకూడదు అది ఇదని. బట్ ఆమె చెప్పింది కరెక్టే, కానీ అది మంచిగా చెప్పుంటే ఇంకా బాగుండేది. ఇక్కడ శేఖర్ భాష గారు ఇనిషియేటివ్ తీసుకొని మళ్ళీ ఆయన కూడా రివర్స్ అయ్యి ఆర్గ్యుమెంట్ పెరిగింది. బిగ్ బాస్ హౌస్లో రూల్స్ ఉన్నాయా, ఫుడ్తో ఆడుకోకూడదని, బిగ్ బాస్ హౌస్లో రూల్స్ ఉన్నాయి, ఇట్లా కొంచెం ఆర్గ్యుమెంట్ ఫైర్ అయినట్టు అనిపించింది, కానీ అంత అనిపించలేదు. ఇక్కడ ఫుడ్తో ఆడుకోవడం ఎంతైనా కరెక్ట్ కాదు. ఫుడ్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఈ పాయింట్లో నాకు సోనియా గారు బాగా నచ్చారు. బట్ ఆమె మాట్లాడే విధానం బాగుంటే ఇంకా చాలా బాగుండేది. ఎందుకో సోనియా గారు మెల్లమెల్లగా ఫస్ట్లో ఏంటబ్బా ఏం అరుస్తుంది అది ఇది అనుకున్నా, కానీ సోనియా గారు మాట్లాడే మాట బాగుంది. ఎందుకంటే ఆమె లోపల ఉన్నది బయటికి చెప్పేస్తున్నారు. అంటే ఫేక్గా అనిపించలేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినట్టు అనిపించింది. ఏంటో అంత ల్యాగ్గా ఏదో డల్ మూమెంట్కి వెళ్తుంది అనుకున్నా. ఈలోపు బిగ్ బాస్ సూపర్ పవర్ ఆఫ్ ద హౌస్ అని చెప్పేసి ఒక న్యూ టాస్క్ ఇచ్చారు. దీంట్లో గత సీజన్లో చూసుకుంటే హౌస్కి కెప్టెన్ ఉండేవాడు. ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ అనేవాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ చీఫ్ ఉంటారని చెప్పారు. ఆల్రెడీ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్లో జరిగిన ముగ్గురు జోడీస్ గెలిచారు కదా, ఆ ముగ్గురు జోడీస్ గెలిచిన వాళ్ళలోనే మళ్ళీ టాస్క్. ఈ 3 పేర్స్ ఎవరంటే నిఖిల్, యష్మి గౌడ, ఆర్జే శేఖర్ భాష అండ్ బేబక్క, నైనిక అండ్ అఫిద్. ఈ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్లో ఆడిన టాస్క్ వల్ల ఏం ఉపయోగం ఉండదేమో అనుకున్నా, ఏదో నార్మల్గా ఆడిచ్చారనుకున్నా. బట్ ఈ 3 పేర్స్లో గెలిచిన వాళ్ళకే మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టారు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు చీఫ్ ఆఫ్ ద హౌస్ అవుతారని చెప్పారు. ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి రోప్ ఒక స్క్వేర్ బాక్స్లో పెట్టేసి రోప్స్ పెట్టారు. ఆ రోప్స్ మీద నుంచో ఉండాలి. ఎవరైతే చివరి దాకా ఉంటారో వాళ్ళు ఫస్ట్ చీఫ్ ఆఫ్ ద హౌస్ అవుతారని చెప్పి. వీళ్ళల్లో బాగా ఆడింది నైనిక అయితే అసలు 200% పెట్టి గేమ్ ఆడినట్టు అనిపించింది. బట్ ఎక్కడో కొంచెం బ్యాడ్ లక్ వల్ల నిఖిల్ గెలిచాడు అనిపించింది. నిఖిల్ కూడా 100% బాగా ఆడాడు. బట్ నైనిక గెలిచుంటే ఇంకా బాగుండేది అనిపించింది. సెకండ్ టాస్క్ వచ్చేసరికి కోన్స్ టాస్క్. ఈ కోన్స్ టాస్క్ ఏంటంటే కాళ్ళ మధ్యలో కోన్ పట్టుకొని తీసుకుని వెళ్ళి ఎండ్ పాయింట్లో పెట్టుకొని చేతులతో పట్టుకోకుండా ఆ కోన్ని నిలబెట్టాలి. అక్కడ ఇలా 8 కోన్స్ పెట్టాలి. ఈ టాస్క్లో నైనిక ఫస్ట్ గెలిచారు. అఫిద్ని కూడా గెలిచేవాడు, బట్ చిన్న ఫౌల్ గేమ్ ఆడాడు.
ఈ టాస్క్లో నైనిక గెలిచింది. నైనిక గెలిచి సెకండ్ చీఫ్ ఆఫ్ ద హౌస్ అయింది. ఇప్పుడు గెలిచిన ఇద్దరు చీఫ్స్ నిఖిల్ అండ్ నైనిక. వీళ్ళిద్దరు డెసిషన్ మీద ఇంకొక చీఫ్ని గెలిపించమన్నారు. అంటే మిగిలిన ప్లేయర్స్లో ఎవరో ఒకరిని ఎంచుకోమన్నారు. ఇక్కడ అసలైన గొడవ స్టార్ట్ అయింది. అసలైన ఫైర్ బిగ్ బాస్ హౌస్లో గేమ్ స్టార్ట్ అయిందంటే ఇక్కడే. నిఖిల్ అండ్ నైనిక చీఫ్గా తీసుకున్న డెసిషన్లో బేబక్కని పక్కన పెట్టేశారు. బేబక్కని ఎందుకు పక్కన పెట్టారంటే ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, సాఫ్ట్గా ఉంటారు, మాట్లాడలేరని ఓకే, అది మనం యాక్సెప్ట్ చేయొచ్చు. శేఖర్ భాష గారిని చూస్తే శేఖర్ భాష గారిని ఎందుకు పక్కన పెట్టారు అర్థం కాల, ఎందుకు తీసేశారు అర్థం కాల. శేఖర్ భాష గారు గేమ్ బాగా ఆడతారనిపించింది నాకైతే. ఆయన్ని చీఫ్గా చేస్తుంటే బాగుండేమో అనిపించింది. ఇప్పుడు నబిల్ అఫ్రిద్దీన్ తీస్తారు. ఎందుకు తీస్తారు అనేది కరెక్ట్గా ఆయన ఎందుకో మేనేజ్ చేయలేడు హౌస్ని. కరెక్ట్గా ఉన్న 2 డేస్లో ఆయన చూసి హౌస్ని మేనేజ్ చేయడమో అనిపించింది అని చెప్పారు. కరెక్ట్గా తీసుకున్న డెసిషన్లా లేదు. యష్మి గౌడని తీసుకోవడానికి, నబిల్ అఫ్రిద్దీన్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది గేమ్ కదా. 2 డేస్లో మనం చూసుకోవాల్సింది గేమ్. ఇక్కడ ఎందుకో ఫ్రెండ్లీ జోన్లో వెళ్ళినట్టు అనిపించింది నిఖిల్. ఇక్కడ కరెక్ట్గా ఆడలేదనిపించింది. ఇక్కడ సోనియా గారు నాకు బాగా అనిపించారు. ఎందుకంటే అఫ్రిద్ది గేమ్ బాగా ఆడాడు కదా. ఫస్ట్ టాస్క్లో బాగా ఆడాడు, సెకండ్ టాస్క్లో ఆల్మోస్ట్ సెకండ్ వచ్చాడు. ఇలా ఈ గేమ్ పరంగా చూసుకుంటే అఫ్రిద్దీని చీఫ్ చేయాలి కదా. ఎందుకు అఫ్రిద్దీని చీఫ్ చేయలేదు? వై యష్మి గౌడ అని వాయిస్ రేస్ చేసింది. ఇక్కడ నాకు కరెక్ట్గా అనిపించింది. అండ్ సీతక్క గేమ్ ఏమైనా కనిపిస్తుందేమో అనుకున్నా. సీతక్క స్టేజ్ మీద ఉన్నంత పెర్ఫార్మెన్స్ నాకు ఎందుకో గేమ్లో కనిపించలేదు. బేబక్క గారి మీద కూడా ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా హౌస్లో అది చేస్తారు ఇది చేస్తారని, నాకు అంతేమనిపించలేదు. శేఖర్ భాష గారు నిన్న హౌస్లో చిన్న కామెడీ చేశారు, కానీ అది నవ్వాలా నవ్వకూడదు అర్థం గల. ఎక్కడో బేబక్క గారు హౌస్ మొత్తంలో ఉన్న వ్యూ ఏదన్నా బాగుందంటే ఈ వ్యూ అంటే, శేఖర్ భాష గారు అన్ని వ్యూలో కన్నా బాగుండే వ్యూ ఏదో తెలుసా, ఐ లవ్ యూ అని చెప్పి అంటారు. అసలు దీనికి అసలు నవ్వాలా, అసలు ఏం చేయాలో అర్థం కాలేదు నాకైతే. మీకేమనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు బిగ్ బాస్ తీసుకున్న ఈ ముగ్గురు చీఫ్కి ఇంకా ఎంత పవర్స్ ఉంటాయో అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూపిస్తారు. వెరీ సూన్ మనం నాగమణికంఠ వర్సెస్ నిఖిల్, నాగమణికంఠ వర్సెస్ ఆదిత్య ఓం ఇవన్నీ చూడబోతున్నాం. ఎందుకో నాగమణికంఠ ట్రాక్ తప్పాడేమో అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి. నిన్న జరిగిన ఎపిసోడ్లో నిఖిల్ అండ్ నైనిక కలిసి ఎంచుకున్న చీఫ్ కరెక్టేనా, లేదంటే సోనియా ఆర్గ్యుమెంట్ చేసిన పర్సన్ కరెక్టా? మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. దిస్ ఈస్ నాని సైనింగ్ ఆఫ్. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు ట్యాగ్ తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.